ఈ వీడియో ముఖ్యంగా కువైట్ లో ఉండే వాళ్ళకి చెప్తున్నా. మనకి ఇక్కడ కువైట్ లో డ్యూటీలు ఏ టైమింగ్ ఉంటాయో తెలియదు. ఏ టైం స్టార్ట్ అవుతాయో, ఏ టైంకి ఎండ్ అయిపోతాయో తెలియదు. కొంతమందికి రాత్రిలో ఉండొచ్చు, కొంతమందికి పొద్దున్నే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, ఎవ్వరూ కూడా డబ్బులు దయచేసి క్యారీ చెయ్యొద్దు మీతో. ఎందుకంటే ఈ రోజు పొద్దున ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఫ్లాట్ లో ఒక కేరళ అతను ఉంటాడు. అతను KOC లో పని చేస్తాడు. బస్సు రూమ్ దగ్గరికి అయితే రాదు, కొంచెం దూరం నడుచుకొని పోవాలా. అట్నే ఈ రోజు పొద్దున్నే ఆ మనిషి డ్యూటీకి పోతా ఉన్నాడు. మా బిల్డింగ్ కాడి నుంచి కిందికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఒక 100 మీటర్లు నడుచుకొస్తే ఒక గ్రౌండ్ ఉంటది. ఒకప్పుడు మేము ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతా ఉన్నాం. ఆ గ్రౌండ్ కాడ లైటింగ్ అట్లా ఏం ఉండదు, మొత్తం చీకటిగా ఉంటది. పొద్దున్నే కదా 3 గంటలప్పుడు. 3 గంటలప్పుడు అంటే మొత్తం వెహికల్స్ కూడా పార్క్ చేస్తుంటారు అక్కడ, ఎవ్వరు ఉండరు. ఇదే ఆ గ్రౌండ్. ఇట్లా పోతే మా రూమ్ వస్తుంది అక్కడ. ఈ గ్రౌండ్ లోకి వచ్చేసరికి ఇద్దరు మనుషులు ఒక కారులో, నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చినారు. అతని దగ్గరికి వచ్చి నీ ID చూపి అన్ని చూపి అని అడిగినారు. చూపించేసరికి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. లాస్ట్ కి ఫోన్ లాక్కున్నారు. ఆ మనిషి దగ్గర ఫోన్ లాక్కుంటే ఆ మనిషి వాళ్ళ చేయి పట్టుకొని ఫోన్ లాక్కొని దూరంగా ఇసిరేసినాడు. వాడు దూరంగా ఇసిరేస్తానే వాడి కోపం వచ్చేసి ఇంకోటి కోపం వచ్చేసి జేబులోంచి కత్తి తీసినాడు. అయితే పొడసలా కత్తి తీసి బెదిరించినాడు, నీ దగ్గర ఏమేమి ఉన్నాయి, అంతంత డబ్బులు ఉన్నాయి, ఇచ్చేయని చెప్పి. అతని దగ్గర 25 దినాలు డబ్బులు ఉంటే మొత్తం తీసుకున్నారు. 25 దినాలు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని కూడా షర్టు బటన్ కి కత్తి పెట్టి పైకి అంతా చింపేసినాడు షర్ట్ ని. వాళ్ళు మళ్ళా వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, కువైట్ వాళ్ళే. వాళ్ళు కువైట్ వాళ్ళు లేకుంటే బెదూన్ అని ఉంటారు ఇక్కడ. బెదూన్ అంటే ఏంటంటే సరైన కువైట్ ఐడెంటిటీ ఉండదు వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా కువైట్ వాళ్ళే. వాళ్ళలో క్లారిటీ లేదు. ఆ రకంగా చేసి డబ్బులు లాక్కోమినారు. ఇంక ఈ మనిషి కూడా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. 20 దినాలు పెద్ద విషయం కాదు, 5,000 6,000 అవుతుంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, పెద్ద విషయం కాదు అని చెప్పి ప్రాణాలు పోతే మళ్ళీ రావని చెప్పి ఆ డబ్బులు కూడా ఇచ్చేసినాడు. ఇంకా ఆ ఫోన్ దూరంగా ఇసిరేసినాడుగా. తర్వాత వాళ్ళ పోయినాక ఎత్తుక్కున్నాడు. ఏందో టెంపర్ గ్లాస్ ఏందో పగిలిందంట. ఫోన్ అంతా బానే ఉండదు, ఏం కాల. మళ్ళీ పొద్దున్నే వచ్చి నాకు చెప్పినాడు, ఇట్లయిందంటే, ఒరే తిక్కలోడా, నువ్వెందుకు రా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ లేదు, బండి నెంబర్ రాసుకోలేదంటే, బండికి నెంబర్ లేదని అప్పుడు చెప్పినాడు. కువైట్ లో ఒక్క ఏరియానే కాదు, చాలా ఏరియాల్లో ఇదే రకంగా జరుగుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పొద్దున్నే సీకటితో 3 గంటలకి 4 గంటలకి డ్యూటీలకు పోయేవాళ్ళు అండ్ అర్ధరాత్రిలో డ్యూటీలు అయిపోయేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి ఖాళీ ప్లేసుల్లో ఏమన్నా బండ్లు పెట్టేసి పోదాము రూమ్ కి అని ఒక్కరే మాత్రం పోగాకండి. ఎవరన్నా తోడుకోమండి. ఒకవేళ మన టైం బాగాలేక ఎవరన్నా అట్లా వచ్చి బెదిరిస్తే మీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయండి. ఇచ్చేసి వాళ్ళ బండి నెంబర్ ఏదో ఒకటి రాసుకొని అప్పుడు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టండి. వాళ్ళతో మాత్రం గొడవకు దిగొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎట్టుంటారో తెలియదు, పొడి చేసైనా పోతారు. అందుకే నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పిన, క్యాష్ అసలు క్యారీ చేయకండి. ప్రతి ఒక్కరు కార్డులు క్యారీ చేయండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు కార్డులు మాత్రమే క్యారీ చేయండి. ఒకవేళ వాళ్ళు కార్డులు తీసుకోమైనా కానీ కెనెట్ లో వాడుకోవాలంటే 20 దినాలు మించి వాడలేరు. తర్వాత పిన్ అడుగుతుంది. ఒకవేళ అంత లోపలే మనం బ్యాంక్ తో మాట్లాడి బ్లాక్ కూడా చేసేయచ్చు కార్డుని. ఇలాంటి వాళ్ళని పక్కన పెడితే ఇంకొంతమంది ఉంటారు, డైరెక్ట్ గా మేము కువైట్ పోలీసులు అని చెప్తారు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్ గా జరిగింది. 2 ఏళ్ల ముందు సబయా అనే ఏరియాలో జరిగింది. ఒక యూటర్న్ దగ్గర ఆగుంటే వాడు ఫోన్ చూసుకుంటా నన్ను గుద్దేదానికి వచ్చి దగ్గరికి వచ్చేసరికి చూసుకొని వాడు పక్క తిప్పినాడు బండి. సరే నేను యూటర్న్ తీసుకొని ముందుకు పోతా అంటే వాడు ఆపినాడు. నువ్వు నీది తప్పు అని చెప్పినాడు వాడు. నేను అడిగినా, నాదెట్ట తప్పు అవుతాదిరా, నేను యూటర్న్ లో ఆపుకోండా కదా, నువ్వే ముందుకు వచ్చి మళ్ళీ పక్కకు పోయినావు నేను అడిగినా. అయితే వాడొచ్చేసి నాతో ఎక్కువ ఆర్గ్యూ చేయొద్దు, నేను పోలీసుని కానీ పోలీసులు పెట్టుకునే టోపీ చూపించినాడు. సరే ఇప్పుడు ఏం కావాలి నీకంటే పోలీస్ స్టేషన్ పోదాంపా అన్నాడు. సరే పోదాంపా అని పోతా ఉంటే ఒక మసీద్ దగ్గర ఆపినాడు. ఆపి నా దగ్గరకు వచ్చి నా ID లైసెన్స్ అడిగినారు. సరే ID లైసెన్స్ అడిగినారు కదా అని పర్సు తీసిన. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ నీ ID చూపించమని చెప్పిన. నా చేతిలో ఉండే పర్సు లాక్కున్నాడు వాడు. లాక్కొని నా ID లైసెన్స్ చూసి సీట్లో అట్నే కొట్టినాడు కింద. కొట్టేసి 50 దినాలు డబ్బులు ఉంటే 50 దినాలు డబ్బులు తీసుకున్నాడు. 50 దినాలు డబ్బులు తీసుకొని దాంట్లో 20 దినార్లు సీట్లో వేసి, పర్సు కూడా సీట్లో వేసేసి 30 దినార్లు ఇది నీకు ఫైన్ గాని, నువ్వు తప్పు వచ్చినావు అట్లా ఎట్లా అన్నాడు. సర్లే నేను దిగినా. నేను తప్పు వచ్చినా కదా, నాకు ఫైన్ వేసినావు కదా, నాకు రిసిప్ట్ ఇచ్చిపో అన్నా. వాడు దానికి నీకు రిసిప్ట్ కావాలా లేదంటే స్టేషన్ పోదాం అంటే స్టేషన్ పోదాము, నేను తప్పు రాలా కాబట్టి కెమెరాలో చూస్తారని చెప్పినా. దానికి వాడు నాతో గొడవ పడినాడు. అంతకాడికి పోనీలా వాడిని. డబ్బులు ఇచ్చేసి లాస్ట్ కి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత నేను బండి నెంబర్ ఫోటో తీసుకొని మా కోయడాడు ఫోన్ చేసిన. ఇద్దరం స్టేషన్ పోయి కేసు పెట్టినా. తర్వాత వారం రోజులకు తీసుకొచ్చినారు వాడిని. అట్లా ఏ దేశమైనా సరే, ఒక ఇండియన్ కాదు, ఇంకొకరు కాదు, ఏ దేశమైనా సరే మనకు కూడా అన్ని రూల్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి. మనం కూడా వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు. మనకి ఏదైనా జరిగినప్పుడు మనకేం ఇక్కడ ఉండవు, వాళ్ళ దేశం అని అనుకోని అవసరం లే. ప్రతి ఒక్కటి మనకు కూడా హక్కులు ఉంటాయి. ఇక్కడ తెలియని వాళ్ళు ఏమంటే భయపడతా ఉంటారు, ఏమో స్టేషన్లు కేసులా అని. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, కొంచెం ఖాళీగా ఉండే ప్లేసుల్లో, ఎవరు మనుషులు లేని ప్లేసుల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా పోండి. క్యాష్ మాత్రం క్యారీ చేయొద్దు. ఈ రోజు మా ఫ్లాట్ లో అతనికి జరిగినట్టు రేపు మీకు కూడా జరగచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఈ వీడియో చేసి చెప్తున్నా. ఆ కేరళ అతనితో మాట్లాడిద్దాం అనుకున్నా కానీ నేను వీడియో ముందుకు రాను అన్నాడు. నువ్వు కావాలంటే నాకు జరిగింది చెప్పు వీడియోలో, కానీ నేనైతే వీడియో ముందుకు రానన్నాడు. అందుకు చూపిలేకపోయినా ఆ మనిషిని. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.